అండి. చూసారు కదా, టమాటోస్ అలాగే పుదీనా అలాగే పచ్చిమిరపకాయలు కొంచెం పండువి ఉన్నా కూడా మీరు వేసుకోవచ్చు అనమాట. ఏం చేయాలి అంటే ఈ విధంగా ఆయిల్ వేసుకోవాలండి. చూసారు కదా నేను ఎంత ఆయిల్ వేసానో. ఇప్పుడు 1 కప్పు పచ్చిమిరపకాయలు అన్నిటినీ కూడా ఈ విధంగా నేను ముక్కలు చేసి పెట్టుకున్నవన్నీ వేసానండి. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అంటే చూసారు కదా, ఒక పెద్ద బౌల్ నిండా మీరు టమాటా ముక్కలు చూసారు కదా, ఇప్పుడు అవి కూడా వేస్తున్నాను. అలాగే పుదీనా కూడా 1 కప్పు తీసుకున్నాను కదా, అది కూడా వేసాను. మీకు ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ పుదీనాది ఇష్టమైతే వేసుకోవచ్చు, ఇంకా ఎక్కువ కూడా. చూసారు కదా, నేనైతే ఈ విధంగా టమాటో పుదీనా చట్నీ కాబట్టి కొంచెం టమాటోస్ నేను ఎక్కువగా దీని మీద పెట్టి ఈ విధంగా చక్కగా మగ్గించాను. టమాటోస్ చాలా బాగా మగ్గాయి. చింతపండు జ్యూస్ కూడా మనకి బాగా వచ్చింది. చూసారు కదా, టమాటో రసం బాగా పట్టింది అన్నిటికీ. పుదీనా కూడా మనకి చాలా బాగా మగ్గిపోయింది, అసలు ఎక్కడ కనిపించకుండా. చూసారా, గ్రీన్ చిల్లీస్ కూడా చాలా బాగా మనకి ఉడికిపోయాయి అనమాట. వేసుకుంటే పోపు బాగుంటుంది, లేకపోయినా కూడా మీరు సర్వ్ చేసుకోవచ్చు అనమాట. సో రైస్